నమస్తే. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒక పక్కన సిట్టింగ్ ఎంపీలు దూరం అయిపోతా ఉన్నారు, మరో పక్కన ఎమ్మెల్యేలు కూడా పార్టీకి దూరం అవుతున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో కేసీఆర్కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి కేశవరావు ఆయన యొక్క రాజకీయ భౌతవ్యంపై కేసీఆర్తో తేల్చుకునేందుకు ఎర్రవల్లి ఫామ్ హౌస్కు బయలుదేరినట్టుగా అర్థమవుతా ఉన్నది. ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ పైన గత కొద్ది రోజులుగా ఆయన బహిరంగమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో 3వ స్థానానికే పడిపోతుందన్నటువంటి వ్యాఖ్యలు చేయడం, మరో పక్కన గతంలో నేను కాంగ్రెస్ పార్టీతో పనిచేసిన, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది నేతలంతా తెలుసు, కాంగ్రెస్ పార్టీతో నాకు బంధుత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీ నాకు ఏం తక్కువ చేయలేదు, లాస్ట్కు నేను రాజకీయ రిటైర్మెంట్ అవుతున్నటువంటి దశలో నేను పాత పార్టీ వైపు వెళ్తే తప్పే ముందున్నటువంటి వ్యాఖ్యలు కేకే చేసినట్టుగా అర్థమవుతా ఉన్నది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే రానున్నటువంటి అతి త్వరలో అంటే దరిదాపుగా వారం రోజుల లోపట్ల కేశవరావు పార్టీ మారబోతా ఉంటాడు అన్నటువంటి ఊహాగానాలు అయితే వస్తూ ఉన్నాయి. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీతోటి కేకేకు అనుబంధమైనటువంటి చాలా దగ్గర అనుబంధం ఉంది. మరో పక్కన 2-3 సార్లు అక్కడ ఉన్నటువంటి ఎంపీగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతూ ఉన్నాడు. ఆయనను ఒక పక్కన కేసీఆర్ కుడిభుజంగా పేర్కొంటూ ఉంటారు కేకేను. కానీ ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్తు కోసం కావచ్చు, తన కూతురు రాజకీయ భవిష్యత్తు కోసం కావచ్చు, ఒక పక్కన మనం మొన్న చూడడం జరిగింది, నేరుగా దీపాదాస్ మున్షి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి దీపాదాస్ మున్షి నేరుగా కేకే నివాసానికి వెళ్ళి కేకేను పార్టీలోకి రావాలని చెప్పేసి ఆహ్వానించినట్టుగా తెలుస్తూ ఉంది. ఆయనతో పాటు మరో పక్కన తన కూతురు గద్వాల విజయలక్ష్మి ఎవరైతే జిహెచ్ఎంసీ మేయర్గా పనిచేస్తున్నటువంటి గద్వాల విజయలక్ష్మి కూడా ఆమెను పార్టీలోకి రమ్మని చెప్పేసి ఆహ్వానించినట్టుగా తెలుస్తూ ఉంది. ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తున్నటువంటి దశలో ఒకవేళ కనుక గద్వాల విజయలక్ష్మి పార్టీ మారకపోతుంటే ఆమె పైన అవిశ్వాసం పెట్టేటువంటి ఆస్కారం ఉంటుందన్నటువంటి నేపథ్యంలో ఒక చాకచక్యంగా గద్వాల విజయలక్ష్మి పార్టీ మారబోతుందన్నటువంటి వ్యాఖ్యలు కూడా పార్టీ మారబోతుందన్నటువంటి వార్తలు కూడా బయటికి రావడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఒక గద్వాల విజయలక్ష్మినే కాదు, తన తండ్రి అయినటువంటి కేశవరావును కూడా పార్టీలోకి ఆహ్వానించాలని చెప్పేసి దీపాదాస్ మున్షి, అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పకడ్బందీ అయినటువంటి ప్లాన్ వేసినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి భారీ ఆఫర్ కూడా కేకేకి ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి కేకే అతి త్వరలో పార్టీ మారబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆయనే ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా కొనసాగుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయన కొన్ని కామెంట్లు కూడా చేయడం జరిగింది, నాకు బీఆర్ఎస్ పార్టీలో ఏం తక్కువ చేయలేదు, బీఆర్ఎస్ పార్టీలో కూడా నాకు పదవులు ఇచ్చింది, గౌరవం ఇచ్చింది అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఏదేమైనా కానీ ఒక పక్కన పార్లమెంటు ఎన్నికలు ముంచుకొస్తూ ఉన్నాయి, మరో పక్కన పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు దూరం అయిపోతూ ఉన్నారు, ఒక పక్కన ఆమె బిడ్డ అరెస్ట్ అయిపోయింది, రేపో మాపో కేసీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలకి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం కూడా మరి వాళ్ళకు కూడా ఆ యొక్క ఉచ్చు కూడా బిగిసేటువంటి అవకాశం ఉంటుంది. ఒక పక్కన చాలా ఈ సందర్భాల్లో అంటే 4 దిక్కులకు వెళ్ళి కేసీఆర్కి అయితే కోలుకోలేనటువంటి దెబ్బ అయితే మాత్రం పడుతూ ఉంది. చూద్దాం మరి ఈ యొక్క కేకే ఈరోజు వెళ్ళినటువంటి దశలో కేసీఆర్కు కలిసేటువంటి భేటీ అయ్యేటువంటి దశలో ఎట్లాంటి సంబంధించినటువంటి నిర్ణయాలను చెప్తాడు, ఆయన పార్టీ మారతాడా లేదనేది కూడా మనం చూడాలి. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు దరిదాపుగా ఆయన రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది కేకే మాట్లాడినటువంటి ఒకసారి మాటలను కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కాసేపటి క్రితమే ఆయన ఎర్రవల్లిలో ఉన్నటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. కేసీఆర్తో కేకే భేటీ, రాజీనామాపై ఊహాగానాలు, ఫామ్ హౌస్కు బయలుదేరిన కేకే భవిష్యత్తుపై కీలక నిర్ణయం, వారం రోజులుగా స్వరం మార్చిన పార్టీ సెక్రటరీ జనరల్. బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ రాజ్యసభ ఎంపీ కేశవరావు కాసేపట్లో మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్తో భేటీ కాబోతున్నారు. ఇందుకోసం ఆయన ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్కు బయలుదేరారు. కేసీఆర్తో భేటీ అనంతరం కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకుంది. కేసీఆర్తో భేటీ అయ్యాక పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. వారం రోజులుగా కేకే స్వరం మార్చారు. బీఆర్ఎస్ తీరును, అధినేత భాషను తప్పుపడుతూ వస్తున్నారు. మీడియా ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని, బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానానికి పడిపోతుందని చెప్పారు. దీపాదాస్ మున్షి భేటీ అనంతరం రాజకీయ భౌతవ్యంపై కుటుంబ సభ్యులతో చర్చిస్తున్నారు
కేసీఆర్ వద్దకు వెళ్ళొద్దని, బీఆర్ఎస్కు దూరంగా ఉండాలని కుటుంబ సభ్యుల చర్చల్లో ప్రధానంగా వచ్చినట్టు సమాచారం. ఏం చేయాలో ఇంకా కేకే నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది. అయితే ఇవాళ కేసీఆర్తో భేటీ అనంతరం ఆయన డిసిజన్ ఎలా ఉంటూపోతుందనేది ఉత్కంఠంగా మారింది. కాంగ్రెస్ పార్టీ తనకు ఏమీ తక్కువ చేయలేదని, అనేక పదవులను కట్టబెట్టిందని కేకే చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్తో కలిసి పనిచేశానని, తెలంగాణ తీసుకురావాలన్న ఆకాంక్ష నెరవేరిందని అన్నారు. పొలిటికల్ రిటైర్మెంట్ వయసులో పాత పార్టీ వైపు చూస్తే తప్పేంటని, ఆ వైపు నుంచి తనకు ఒత్తిడి కూడా ఉందని కేకే చెప్తున్నట్టు తెలిసింది. కేసీఆర్తో భేటీలో ఉద్యమం, రాజకీయ బంధాలపై చర్చిస్తానని అన్నారు. బీఆర్ఎస్ క్యాడర్ కూడా తనకు బాగా చూసుకుందని, 2-3 రోజుల్లో కీలక నిర్ణయం తీసుకుంటామంటున్నారు. బాజాప్గా కేసీఆర్కు చెప్పే పార్టీ వీడతానని అంటున్నారు. ఏది ఏమైనా కేకే భేటీకి ప్రాధాన్యం సంతరించుకుందన్నటువంటి ఒక వార్తనైతే చూసుకోవచ్చు. మొత్తానికైతే ఆయనే నిర్ణయం ఇప్పటికే తీసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే ఒక పక్కన ఈయన రాజకీయ భౌతవ్యం, మరో పక్కన కూతురు యొక్క రాజకీయ భౌతవ్యం. ఆమె జిహెచ్ఎంసీ మేయర్గా పనిచేస్తూ ఉంది. చాలామంది కూడా దాంట్లో ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ కూడా శ్రీలత, ఆమె కూడా పార్టీ మారడం జరిగింది. ఆమె కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రానున్నటువంటి రోజులలో జిహెచ్ఎంసీ మేయర్ పైన అవిశ్వాసం పెట్టేటువంటి దిశగా కసరత్తులు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అట్లాంటి ప్రయత్నం చేయముందుకే ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి మేయర్గా కొనసాగుతున్నటువంటి గద్వాల విజయలక్ష్మి ఎవరైతే కేకే కూతురు ఉన్నదో ఆమె నేరుగా వచ్చి రేవంత్ రెడ్డిని కలవడం, దాని తర్వాత దీపాదాస్ మున్షి ఇంటికి వెళ్ళి ఆమెను పార్టీలోకి ఆహ్వానించడం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా వీళ్ళ యొక్క ఫ్యామిలీ, కేకే ఫ్యామిలీ ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీతో సత్సంబంధాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీలోకి ఏదైతే ఉద్యమం సమయంలో కేకే దానిలో చేరడం జరిగింది. కేకేకు ఆ విధమైనటువంటి ప్రియారిటీ కేసీఆర్ ఇవ్వడం జరిగింది. ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని వ్యవహారాల్లో కేకేనే చూసుకునేది అనేది తెలుస్తూ ఉంది. కాబట్టి కేకే ఇప్పుడు నేరుగా ఆయన దగ్గరికి, ఆయనకు ఉన్నటువంటి సన్నిహితంతో నేరుగా కేసీఆర్ దగ్గరికి వెళ్ళే తాడో పేడో తేల్చుకుంటా, నేను పార్టీలో ఉండను, నాకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి వాళ్ళ కూతురు యొక్క సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఈయనకు సంబంధించినటువంటి రాజకీయ భౌతవ్యం పైన కొంత చర్చించి ఆయన బయటకు వచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతోటి ఈయనకున్నటువంటి అనుబంధమైనటువంటి సంబంధం చాలా రోజుల కాంచి, చాలా ఏళ్ల కానించి ఉన్నది. ఆ పార్టీలో కూడా చాలా కాలంగా పనిచేసినటువంటి వ్యక్తి. కాబట్టి కేకే దరిదాపుగా నిర్ణయం తీసుకున్నాడని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. చూద్దాం మరి ఈయన యొక్క రాజకీయ భవిష్యత్తు పైన, అంతేకాకుండా కేసీఆర్ తోటి ఈరోజు భేటీ అయినటువంటి సందర్భంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటాడు. మరి కాసేపట్లో మీడియా ముందుకు వచ్చి కూడా ఆయన పార్టీకి రాజీనామా చేశానని చెప్పేసి ప్రకటన చేసేటువంటి ఆస్కారం కూడా ఉందన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇది కేకేకి సంబంధించినటువంటి అంశం. కేసీఆర్కు భేటీ అయినటువంటి సందర్భంలో ఈ భేటీ తర్వాత ఒక కీలకమైనటువంటి ప్రకటన అయితే వెలువడేటువంటి అవకాశం కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.